సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ అందరిలా చాలా మందికి నేను డాక్టర్ అయి ఉంటే బావుండు అనే ఆశ ఉంటుంటది గదా! పోనీ మనం గాలేకపోయినా మన పిల్లలైతే బావుండు అనే ఆశ అయితే డెఫినిట్‌గా ఉండుంటది. అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంది పిల్లలకి కూడా ఎంబీబీఎస్ జేయాలని ఉంటది. అది గూడా ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్‌లో చేస్తే ఇంకా బావుంటది అని అనిపిచ్చుంటది. సో, అట్లాంటోళ్ళ కోసమే ఈరోజు మేమొక డిస్కషన్ పెట్టబోతున్నాం. సో, ఈరోజు నా ముందున్నారు వి గ్రో ఓవర్‌సీస్ కంపెనీ వాళ్ళ కన్సల్టెన్సీ కంపెనీ. సో, అక్కడి నుంచి వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ శాంతి గారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ జార్జియా నుంచి ఒక బ్యూటిఫుల్ లేడీ వచ్చింది. ఈవిడేంటి అనంటే వాళ్ళది ఎస్ఎస్ ఇంటర్నేషనల్ అని ఆళ్ళది కూడా ఒక కన్సల్టెన్సీ కంపెనీ. సో, వాళ్ళు వీళ్ళు కొలాబరేట్ అయ్యి చాలా మంది పిల్లలకి కంఫర్టబుల్‌గా చదువుకునేలాగా అద్భుతమైన డాక్టర్‌లని తయారు చేస్తుర్రు అన్నట్టు ఇద్దరు కలిసి. సో, అంతే గదా! ఇప్పుడు మనం ఈడికేలో పోయి చేసినామా అంటే చేసినామని గాదు. అక్కడోళ్ళు గూడా మనతో కొలాబరేట్ అయ్యి మనం వర్క్ బా చేస్తున్నాం అనుకోని 2 చేతులు కలిస్తేనే గదా! మనం ముందుకు పోగలుగుతాం. సో, అదే చేస్తున్నారన్నమాట. సో, సోఫియా ఈస్ హియర్ ఇన్ అవర్ షో. సో, మరి ఆవిడతోని గూడా మాట్లాడదాం. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సో, యాక్చువల్‌గా జార్జియా అనంగానే చాలా మందికి చాలా ఎక్సైట్ అయితారు. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. వావ్! అసలు ఇమాజిన్ చేసుకోవడానికే చాలా బాగుంది. కానీ ఎన్నో కష్టాలు. వీసాలంటారు, పైసలు ఎంత ఖర్చు పెట్టాల్సొస్తదో అంటారు. ఎంబీబీఎస్ అంటేనే చాలా కాస్ట్‌లీ చదువు కిందకి లెక్క కడతాం మనం. ఇలాంటి రోజులల్లా ఎంబీబీఎస్ జార్జియాలో చేయడం ఎంత వరకు బెటర్ అంటారు? మీరేమంటారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాలంటే మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ అనేది హ్మ్. మనకి ఫస్ట్ క్వాలిఫై అయిన పిల్లలందరూ కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు. ఓకే. సో తర్వాత దానికి మన ఇండియాలో మనం నీట్ ఎగ్జామ్ చూసుకుంటే హ్మ్. దాదాపుగా 24 లక్షల మంది ఈ సంవత్సరం ఆ ఎగ్జామ్ అనేది రాశారు. హ్మ్. దాంట్లో దగ్గర ఒక 14 లక్షల మంది నీట్ క్వాలిఫై అయ్యారు. హ్మ్. మన ఇండియా మొత్తంలో చూసుకుంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్లు 1 లక్ష మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. లక్ష చిల్లరే అంతే. యాహ్! మిగిలిన 13 లక్షల మంది పిల్లలు హ్మ్. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది మనకి ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అనేది ఒక ఆప్షన్. ఇదేంటంటే మనం జార్జియా ఎందుకు చూస్ చేసుకోవాలి అని మనం అనుకుంటే, యెస్. ఎప్పుడైతే మన పిల్లలు హ్మ్. ఫస్ట్ మనం అబ్రాడ్‌కి వెళ్ళి చదువుకునేటప్పుడు కొన్ని అంశాలను మనం చూసుకుంటాం. హ్మ్. ఎందుకంటే మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు అంత దూరం వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంటుంది? హ్మ్. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. అండ్ అదే విధంగా వాళ్ళ వీసా ప్రాసెస్ గానీ, కాలేజ్‌లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా చేయాలి? హ్మ్. ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రశ్నలు పేరెంట్స్ మదిలో ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ కంపల్సరీ పాస్ అవ్వాలా జార్జియాలో ఎంబీబీఎస్ చదవాలంటే? అవును మేడం. పక్కా. ఎందుకంటే ఖచ్చితంగా నీట్‌లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది స్టూడెంట్ తెచ్చుకోవాలి. ఓకే. మనకి 720 మార్క్స్‌కి నీట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే. దాంట్లో మనకి జనరల్ కేటగిరీలో తీసుకుంటే ఈసారి మనకి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్ 167గా ఉంది. ఓకే. సో ఎవరికైతే 167 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిందో ప్రతి ఒక్కరు క్వాలిఫై అయినట్టే. ఓకే. సో ఆ పిల్లలందరూ కూడా అబ్రాడ్ వెళ్ళి జార్జియాలో ఎంబీబీఎస్ అనేది చేసుకోవచ్చు. సో, ముఖ్యంగా మీ కంపెనీకి వి గ్రో ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ కంపెనీకి ఎంతమంది పిల్లల్ని డాక్టర్‌ని చేసిన ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది? యాక్చువల్‌గా నేను గత 15 సంవత్సరాలుగా హ్మ్. ఈ పిల్లల్ని నేను రకరకాలైనటువంటి కంట్రీస్‌కి పంపిస్తున్నాను. ఓకే. అంటే విదేశాల్లో వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవడము, హ్మ్. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మనకి ఇండియాలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ హ్మ్. రాసుకొని క్వాలిఫై అయ్యి ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్ కూడా ఓహ్! మా పిల్లలు ఉన్నారు. ఓకే. సో దాదాపుగా ఇప్పటి వరకు నేను ఒక 1500 మంది పిల్లల్ని అబ్రాడ్‌కి పంపించాను. వెరీ ఒక నైస్. 15 సంవత్సరాలుగా ఆ రకరకాలైనటువంటి కంట్రీస్‌లో పంపించాను. ఓకే. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం హ్మ్. మనకి నవంబర్ 18, 2021లో మన ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్‌ని రిలీజ్ చేసింది. అవును. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా పిల్లలకి అన్ని గైడ్ లైన్స్ సాటిస్ఫై అవుతున్న ఒకే ఒక కంట్రీ జార్జియా. ఓకే. అండ్ జార్జియాలో మనం ఫస్ట్ పిల్లల్ని అంత దూరం పంపించేటప్పుడు చూసేది సేఫ్టీ, సెక్యూరిటీ. యెస్. సో అబ్సల్యూట్‌లీ. జార్జియా ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. ఓకే. మనం మామూలుగా చెప్పుకుంటే ప్రపంచంలోనే అది ఒక థర్డ్ సేఫెస్ట్ కంట్రీగా మనం చెప్తాం. అవును. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క 1-2 కిలోమీటర్స్ రేడియస్‌లో ఓకే. మనకి ఒక పోలీస్ పెట్రోలింగ్ అనేది ఉంటుంది. ఓకే. అంటే లెట్ మీ ఆస్క్ దిస్ క్వెషన్ టు సోఫియా. ఓకే. ఒకసారి ఎందుకంటే షీ ఈస్ ఫ్రమ్ జార్జియా కాబట్టి. సో, సోఫియా ఐ వాంట్ టు నో హౌ గుడ్ ఈస్ జార్జియా ఫర్ ఇండియన్ కిడ్స్? ఐ మీన్ ఇండియన్ స్టూడెంట్స్ ఐ హావ్ టు సే నాట్ కిడ్స్. ఓకే. సో, హౌ ఇస్ ఇట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్? Yeah, the students who's planning to become a doctor, Mhm. Georgia is the best destination for
students. Mhm. Georgia, first, why they have to choose Georgia? It's however, we already told Georgia is one of the Safest country, safest yes. country, right? And second is a very affordable prices for international students. I mean, the tuition fee, university, living costs, very affordable for international students. Second, for Indian students, is a very familiar and very friendly environment. Lots of Indian students is living in Georgia, and for them is a very familiar and affordable living situation in Georgia. How do you find Indian students being there? How they behave there? How are they? Are they sweet? Are they harsh? Or do they, behave well? Yeah, absolutely. Of course, they don't have another chance because they are coming to become a future doctor. They have to study well. Yeah, and universities is helping to students. First, in Georgia, we have all kind of universities. I mean, the private and government universities and facilities, and them curriculums and study schedule classes are very fixed. And those our students don't have a time to spend for some different way. They have to study. Of course, that's a main purpose why they are coming there. And university, in our government, we have a rules in all universities should have the clinic, and in clinical studies and modern technologies facilities is a very high in Georgia, and we are giving for Indian students particular and international students top and high education quality. Okay. Because of this Indian students should choose Georgia for them study destination. చాలా క్లియర్ గా చెప్తుంది ఎందుకు జార్జియా చూస్ చేసుకోవాలి ఇండియన్ స్టూడెంట్స్ అని అంటే షీ హ్యావ్ సో మెనీ రీజన్స్ ఫర్ దట్ బట్ లెట్ మీ ఆస్క్ ఇన్ ది అదర్ వే All right. especially for MBBS students they Right. need a very well developed advanced I have to say infrastructure, Absolutely. right? So how are the infrastructure developed in the universities there in Georgia? Yes. However, I already explained, Georgian government, we have a very strict rule for universities, particular medical doctor program. That means all university have their own clinics, and the study process is going on theoretical and practical. They have an internship, practical, clinical study, and facilities. Government universities as well, private universities, they have a very modern technologies. That means that's a guarantee our graduated students have a good marks of the examination finally, and we are proud of about that. And we are following all modern technologies, and Georgian graduated students are really brilliant for globally. సో మేడం అంటే అఫోర్డబుల్ ఉంటాయి చాలా తక్కువ ఎక్స్పెన్సెస్ తోని వాళ్ళు చదువు కంప్లీట్ చేసుకోవచ్చు వాళ్ళు అక్కడ ఉండొచ్చు అంటే అకామిడేషన్ అట్లా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు మరి మీరేమంటారు అకామిడేషన్ ఎట్లుంటుంది మీకైతే ఇండియాలో ఎట్లుంటాయి ఖర్చులు అనేది తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటారు అక్కడ ఎట్లుంటాయి ఖర్చులు అంటే మనకు యాక్చువల్గా కాలేజ్ ఫీజెస్ $2,000 ఒక సెమిస్టర్ తో స్టార్ట్ అవుతుంది. మన ఇండియాలో MBBS చేయాలి అంటే మినిమం 12 లక్షలు ఫీజు అనేది సంవత్సరానికి ఉంది. అట్లాంటిది మనము అంటే ఒక సెమిస్టర్ కి తీసుకుంటే 6 లక్షలు మన ఇండియాలో 6 నెలలకు ఒక 6 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ అబ్రాడ్ లో జార్జియాలో $2,000 సెమిస్టర్ ఫీజు ఉన్న కాలేజెస్ ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో $2,000 అంటే 1,62,64,000 6 నెలలకు ఒకసారి కట్టుకుంటే పేరెంట్ హ్యాపీగా MBBS అనేది స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఉండడానికి మనం హాస్టల్స్ అనేవి మన ఇండియన్ హాస్టల్స్ ఉన్నాయి. అండ్ మన ఇండియన్ హాస్టల్స్ కూడా గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ గా ఉంటాయి. అండ్ అదే విధంగా మనం సౌత్ ఇండియన్ చెఫ్ ని సౌత్ ఇండియా నుంచి వార్డెన్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. మన కంప్లీట్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కంప్లీట్ గా అక్కడ అవైలబుల్ ఉంది. సో పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇండియన్ ఫుడ్ ని మిస్ అయ్యే అవకాశమే లేదు. సో ఒకవేళ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలకి ఆయనకి వచ్చి చదువుకోవాలని ఉన్నప్పటికీ అమ్మో చాలా దూరం ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా పేరెంట్స్ దగ్గర రావాలంటే టైం పడుతుంది ఇలాంటివి కొన్ని ఆలోచిస్తారు. సో వీళ్ళకి మీరు చెప్పేది ఏంటి అంటే ఇటువంటి సందేహాలు ఏమన్నా ఉన్నట్టయితే ఫస్ట్ అది మీ మైండ్ లోంచి తీసేయండి. ఎందుకంటే నేను ఒక విగ్రో ఓవర్సీస్ నుంచి నేను మీకు దానికి భరోసా ఇస్తున్నాను. అంటే ఏంటి మీకు వీసా దగ్గర నుంచి మీకు ఫ్లైట్ టికెట్ వరకు ఎవ్రీథింగ్ అనేది నేను దగ్గరుండి చూసుకుంటాను. అదే విధంగా మీకు అడ్మిషన్ ప్రాసెస్ అక్కడ రావాల్సిన TRC కానీ మినిస్ట్రీ కానీ అన్ని నేను దగ్గరుండి నేను సర్వీసెస్ ని నేను ప్రొవైడ్ చేస్తాను.
ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనం మామూలుగా మనం యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళాలంటే దాదాపుగా 12 గంటలు 30 గంటలు మనం ప్రయాణం అవును. చేయాల్సి ఉంటుంది. అవును. బట్ జార్జియా జస్ట్ మనకి 6 అవర్స్ ట్రావెలింగ్ టైం తోటి మనం జార్జియా క్యాపిటల్ సిటీ టిబ్లిసికి మనం చేరుకోవచ్చు. అండ్ ఓకే. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మన హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అవును. మనకి ఇండిగో వాళ్ళు రీసెంట్ గా డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఫ్లైట్స్ వేశారు. ఓకే. సో కాబట్టి పిల్లలు హ్యాపీగా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జార్జియా వరకు టిబ్లిసి వరకు 6 అవర్స్ డ్యూరేషన్ లో ఓకే. పిల్లలు గట్టి travel అనుకుంటే 6 చేసుకోవచ్చు. గంటలలో ఆడుండొచ్చు లేదా 6 6 గంటలలో గంటలలో ఈడుండొచ్చు. ఇక్కడ ఉండొచ్చు. వెరీ నైస్. సో మరి దూరము అనేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ నాకు ఒక డౌట్ ఉంది. ఏంది అని అంటే బేసిక్‌గా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఎంబీబీఎస్ గాని అంటే ముఖ్యంగా ఎంబీబీఎస్ కాబట్టి మనం మాట్లాడుతుంది. ఎంబీబీఎస్ ఎప్పుడైనా కూడా ఇండియాలో చేస్తే దాని వాల్యూయే అసలు నార్మల్‌గా ఉండదు. అంటే ఆ డాక్టర్‌ని ఓ దేవుడిని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే ఈ ట్రాపికల్ జోన్‌లో వచ్చే ఏవైతే వ్యాధులు ఉంటాయో అలాంటి అన్ని కేసెస్‌ని ఇక్కడ ఉన్న డాక్టర్స్‌కి చూసే అవకాశం ఉంటది. అంటే వాళ్ళ ఎక్స్‌పోజ్ చాలా ఎక్కువ ఉంటదన్నమాట. బట్ వేరే కంట్రీస్‌లో చదువుకున్నప్పుడు వాళ్ళకి ఆ కేసెస్ కనిపియడమే చాలా రేర్‌గా కనిపిస్తది. సో, ఆ డాక్టర్‌కి ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో పోలిస్తే ఈ డాక్టర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ ఫర్ ఎంబీబీఎస్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా పొందాలి వాళ్ళు అని అనుకుంటే డెఫినెట్‌గా అక్కడ చదువుకొని ఈడికొచ్చి ఇక్కడ ట్రయల్స్ చేయాలి, లేకపోతే జాబ్ చేయాలి ఇలాంటి ఆలోచనలో ఉంటారు. అట్లా అనుకునే వాళ్ళకి మీరు ఏదైతే అన్నారో ఎన్ఎండీసీ వాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జామ్ పెడతారు. దాన్ని పాస్ అవ్వాలి. అక్కడ చదువుకున్నోళ్ళకి ఈజీయా ఆ ఎగ్జామ్ ఇక్కడ పాస్ అవ్వడం? ఇక్కడ చదువుకున్న పిల్లలు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే కూడా దానికి కూడా మనము థర్డ్ ఇయర్ నుంచి ఎన్ఎంసికి కోచింగ్ ఇస్తున్నాం. ఓకే. సో 3వ సంవత్సరం నుంచి ఎవ్రీ సాటర్డే సండే హుహు. మనము మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి Hmm. అక్కడ మనం ఎన్ఎంసి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. సో దానివల్ల వీళ్ళు థర్డ్ ఇయర్ నుంచి ఆ ఎన్ఎంసి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు. ఓకే. సో దానివల్ల వీళ్ళు ఎప్పుడైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇంటర్న్షిప్ లో ఉంటారో హుహు. అప్పుడు అక్కడ ఉన్న హాస్పిటల్స్ లో వీళ్ళు ఇంటర్న్ గా చేస్తూ హుహు. అదే విధంగా ఈ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతే ఓకే. ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎఫ్ఎంజీ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒకటి. ఇంకొకటి Okay. ఇందాక మీరు అన్నట్టు Hmm. మన ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. హ్మ్. మన దగ్గర జనాభా ఎక్కువ. హ్మ్. మన దగ్గర డిఫరెంట్ రకరకాలైనటువంటి కేస్ స్టడీస్ చదవడానికి అవును. దొరుకుతాయి. అవును. మనకి అబ్రాడ్ లో దొరకదు. హ్మ్. ఇది మనము ఒక కాన్సెప్ట్ మనకు అందరికి పేరెంట్స్ లో ఉంటుంది. హ్మ్. హ్మ్. సో దీనికి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ హుహు. ఎంబీబీఎస్ సిలబస్ తీసుకుంటే హ్మ్. మొత్తం ఎక్కడ చదివినా కూడా మన హ్యూమన్ అనాటమీ గురించే చదువుతారు. హ్మ్. హ్మ్. మన హ్యూమన్ అనాటమీలో ఉన్న 9 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, Hmm. సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, వీటి రిప్రొడక్టివ్ గురించే సిస్టమ్. చదువుతారు. యా. సో ఓవరాల్ గా ఈ 9 సిస్టమ్స్ గురించి కంప్లీట్ గా చదివేదే ఎంబీబీఎస్. Hmm. సో ఈ ఎంబీబీఎస్ సిలబస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ సేమ్ ఉంటుంది. Hmm. కాకపోతే మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే డిజీజ్ ప్యాటర్న్ లో డిఫరెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మన ఇండియాలో మన ట్రాపికల్ క్లైమేట్ లో మనకు వచ్చే డిసీజెస్ Hmm. లైక్ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ టీబీ కానీ ఇలాంటి డిసీజెస్ కి సంబంధించినవి మన ఇండియాలో చదివిన పిల్లలు చదువుకుంటారు. అవును. అదే అబ్రాడ్ లో చదువుకున్న పిల్లలు వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారంగా Hmm. వాళ్ళకు వచ్చే డిసీజెస్ గురించి చదువుకుంటారు. Hmm. Hmm. సో దానికోసమే మన ఎన్ఎంసి ఏం చెప్పిందంటే Hmm. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏ దేశంలో అయితే చదువుతున్నారో Hmm. ఆ దేశంలో లైసెన్స్ తెచ్చుకొని Hmm. అక్కడ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయండి. Hmm. అక్కడ హాస్పిటల్స్ లో కూడా అక్కడ మీరు 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయండి. అంటే మీరు చదువుకున్న చదువు అక్కడ ప్రజల మీద కూడా మీరు నేర్చుకోండి. Hmm. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి ఓకే. అనే కండిషన్ ఎన్ఎంసి లో పెట్టారు. ఓకే. ఆ ఎన్ఎంసి గెజెట్ లో అది కూడా ఒక పాయింట్. ఓకే. సో ఇది మనం చూసుకుంటే చాలా దేశాలు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో మార్కెట్ లో ఎవరు వేరే వేరే పిల్లలు ఏ కంట్రీస్ కి అయితే వెళ్తున్నారో Hmm. ఈ లైసెన్స్ విషయంలో మనకి చాలా క్లారిటీగా ఉండాలి పేరెంట్స్. ఓకే. ఎందుకంటే మనకు వేరే కంట్రీస్ చూసుకుంటే ఎవ్వరు కూడా లైసెన్స్ ఇస్తాము Hmm. అనే పాయింట్ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఓకే. కానీ మనకు జార్జియాలో ఆల్రెడీ మనకు చెప్పేశారు, Hmm. మేము లైసెన్స్ ఇస్తాము, మీరు మా దగ్గర మీరు ఒక జూనియర్ డాక్టర్ గా మీరు వర్క్ చేసుకోవచ్చు అని. ఓకే. సో ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న పిల్లలు ఎవరైనా అక్కడ చదువుకొని ఇప్పుడు మీ ద్వారా వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకుంటే సేమ్ వే మళ్ళీ అదే ఎగ్జామ్ రాయడము, ఇక్కడ రావడము, ఇక్కడ జాబ్ దొరకడము అంటే ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఏంది? ఇక్కడికి వస్తే అక్కడ చదువుకొని అండ్ వాళ్ళ సాలరీస్ ఎట్లుండొచ్చు? వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు ఎదగొచ్చు వాళ్ళ లైఫ్‌లో?
ఇప్పుడు అక్కడ అబ్రాడ్ లో చదువుకున్న తర్వాత పిల్లలకి ఇప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ చేసుకున్న వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వాళ్ళు జార్జియాలోనే ఒక డాక్టర్ గా లైసెన్స్ వస్తుంది కాబట్టి అక్కడ వర్క్ చేసుకోవచ్చు. 2 అక్కడ పీజీ చేసుకోవాలంటే పీజీ చేసుకోవచ్చు. లేదు ఇండియాకి రిటర్న్ రావాలి అనుకుంటే ఇండియాకి వచ్చి ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ గా మారబోతుందో ఆ ఎగ్జామ్ ని రాసుకొని అది క్లియర్ చేసుకుంటే ఇక్కడ మనము ఓన్ గా హాస్పిటల్ పెట్టుకోవచ్చు, క్లినిక్ పెట్టుకోవచ్చు, లైసెన్స్ నంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక ఆప్షన్. తర్వాత వీళ్ళు మళ్ళీ పీజీకి ఎగ్జామ్ రాసుకొని పీజీ ఇండియాలో కూడా పీజీ ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, దానికి కూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది ఈ డిగ్రీ. ఆ తర్వాత ఎప్పుడైతే మన ఇండియాలో చదివిన పిల్లలకి అబ్రాడ్ లో చదివిన పిల్లలకి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మన ఇండియా పిల్లలకి ల్యాక్ అయ్యేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత గ్లోబల్ ఎక్స్పోజర్, అంటే ఎవరితోటైనా మనం ఎలా మాట్లాడాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించుకోవాలి లేదా ఆ నాలెడ్జ్ ని ఎట్లాంటి టైంలో దాన్ని యూజ్ చేయాలి అనేది అది మన ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర తక్కువ. మనకు తెలుస్తుంది కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది, ప్లస్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇండియన్ హాస్పిటల్స్ లో ఫ్యాకల్టీ కొరత, ఏదైతే ఫ్యాకల్టీ కొరత మనం చూస్తున్నామో, ఇప్పుడు మనం అందరం అనుకుంటాం మన ఇండియాలో గనక ఎంబీబీఎస్ లో సీట్ వస్తే పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. ఎస్, పేరెంట్స్ అదృష్టవంతులే. కాకపోతే ఎప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు. అదే బి కేటగిరీ సీట్ తీసుకున్నా 60 లక్షల నుంచి 70 లక్షలు ఉంది. అదే మనము సి క్యాట్ గానీ ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే 1,25 లక్షలు ఉంది. మరి కంపారిటివ్లీ ఇప్పుడు జార్జియాలో అయితే ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీస్ కావాలని చూస్తారు, అండ్ ఎట్లాంటి ఫ్యాకల్టీ మనకు అక్కడ రెగ్యులర్ గా మన పిల్లలకి క్లాసెస్ చెప్పే వాళ్ళు ఉంటారు? అక్కడ మోస్ట్లీ మనకు జార్జియాలో పిహెచ్డీలు చేసుకున్న డాక్టర్స్, లేదా యుఎస్ ఎంఎల్ఈ, యూకే ప్లాబ్ ఇలాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర ఫ్యాకల్టీగా అవైలబుల్ ఉన్నారు. అంటే యూకేలో పీజీ చేసుకొని, యుఎస్ లో పీజీ చేసుకొని, జార్జియాలో పిహెచ్డీలు ఫినిష్ చేసుకున్న వాళ్ళు మన ఇక్కడ మెడికల్ కాలేజెస్ లో రెక్టార్స్ గా, వైస్ డీన్స్ గా ఉంటూ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా అక్కడ టీచ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు 1500 మంది పిల్లల వరకు రకరకాల దేశాలకు పంపి వాళ్ళకి ఎంబీబీఎస్ చేయించిన అనేసి అన్నారు, డాక్టర్స్ అయ్యిండ్రు అన్నారు కదా. సో వీళ్ళల్లో లైక్ అంటే ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఒక కొత్త దేశానికి పోయినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడ్డము, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడము, కొంచెం ఎక్స్పోజర్ పెంచుకోవడము, వాళ్ళతో పాటు కలిసి బతకడం అనేది నేర్చుకోవడానికి ఈజీ ఒక 1-2 ఇయర్స్ పడుతుంది వాళ్ళకి. సో దీని తర్వాత మిగతాది అంటే చదువుకుంటూ మిగతా ఏదైతే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలో వాళ్ళు అప్పుడు మెయిన్గా ఫోకస్ చేయగలుగుతారు నిజంగా చెప్పాలంటే. సో ఈ విధంగా ఫోకస్ చేసిన పిల్లలకి ఎంతవరకు ర్యాంక్స్ వచ్చి ఉంటాయి? అంటే మీరు పంపించిన పిల్లల్లో ఏది మంచి ర్యాంక్స్ ఎవరెవరికి వచ్చినాయి, ఏంది ఎట్లుంటది పర్సంటేజ్? అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన పిల్లలు ఎవరైతే నీట్లో ఇంచుమించుగా 250 మార్క్స్ కంటే అబౌవ్ స్కోర్ చేసుకున్నారు, ఆ డాక్టర్స్ అట్లాంటి పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎఫ్ఎంజీ అనేది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసేస్తారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళడం, చదువుకోవడం, తర్వాత ఇండియాకి వచ్చి ఫస్ట్ అటెంప్ట్ లో ఎగ్జామ్ ఫినిష్ చేసేస్తారు. అదే విధంగా కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ 17-18 ఇయర్స్ ఏజ్ లో కొంచెం ఆకతాయిగా ఉంటారు. సో అట్లాంటి పిల్లలు ఒక 3rd ఇయర్ నుంచి సీరియస్ అయిపోతారు. సో ఎప్పుడైతే వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్ గా వాళ్ళు చదువుతారో అప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ రాసుకోవడం కానీ, లేదా యూకే, యుఎస్ఏలో వెళ్ళి యుఎస్ఎంఎల్ఈ, ప్లాబ్, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్, ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా రాసుకొని క్లియర్ చేసి అక్కడ సెటిల్ అయిన పిల్లలు కూడా నా దగ్గర ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. మనము ఒక కన్సల్టెంట్ గా మంచి కాలేజ్ ని స్టూడెంట్ కి సజెస్ట్ చేస్తాం. వాళ్ళకున్న బడ్జెట్ ని బట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే సెటిల్మెంట్ ఆప్షన్స్ కావాలో అలాంటి కాలేజెస్ ని మనం పిల్లలకి సజెస్ట్ చేస్తాం. తర్వాత వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టి చదువుకుంటే అక్కడ ఖచ్చితంగా సక్సెస్ రేషియో అనేది 100% ఉంటుంది. అండ్ అక్కడ కాలేజెస్ లో ఫ్యాకల్టీ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, అండ్ హాస్పిటల్స్ కానీ, క్లినికల్ రొటేషన్స్ కానీ అన్ని మన ఇండియా కంటే హై లెవెల్లోనే ఉన్నాయి. అన్ని కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా అక్కడ అమెరికన్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఏదైతే జార్జియా క్యాపిటల్ సిటీ టిబ్లిసీ ఉందో అక్కడ హార్ట్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అండ్ అమెరికన్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో పిల్లలకి క్లినికల్స్ చేసుకోవడానికి అక్కడ 11 to 12 టీచింగ్ హాస్పిటల్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఉంటాయి.
as you people are collaborated with each other, SS Internationals ఇంకా we grow overseas వాళ్ళు collaborate అయి ఉన్నారు కాబట్టి, so if students are once there in Georgia from India, Right. so if they are facing some problem with the communication thing or the accommodation thing or the Right. any other, like, you know, we always see some issues in youth. They may Right. be simple things, but yes, it may be related to friends fights and all. So how Absolutely. do you deal with all this? Yes, the first of all, Georgia, for Georgia and for all us, the international students is a one priority, and that's our responsibility. They should feel their safety. The police is working very hard to solve all problems if there is some small issues. Okay. And the university, from our side, we are taking care of all our small issues for students first of all. Then if it's necessary to involve the police, then we are involving police too. They are very familiar with students and they are helping, they are supporting. Absolutely different depend they have to students. Then we all together, university representatives, company, police, everybody, it's our responsibility to students should feel safety, and we are taking caring all our students in So it Georgia. means whenever needed, you people are actually counseling the students, right? Absolutely. The people from outside. Absolutely. So what is the percentage of the Indian students right now you're dealing with there? To be honest, there is lots of Indian students in Georgia. It's starting from minimum one couple of university. If we will start minimum, there is 1,000 students, 1,000 Indian students. It's starting Right now? statistic right now. Oh. per university. Per university minimum. Minimum. range. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉండి లేదు నేను ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నాను అంటే కూడా ఆ యూ పీపుల్ ఆర్ సపోర్టింగ్ దెమ్. Yes, 100%. అంటే తల్లిదండ్రులకు ఒకటి ఉంటుంది ఎప్పుడైనా పంపించేటప్పుడు, అట్లా జరగాలని ఎవరు అనుకోరు, బట్ ఇమీడియట్ గా మధ్యలో మా పిల్లలు వచ్చేయాలనుకుంటున్నారండి కొంచెం పిలిపించారా మళ్ళీ నేను సంజాయించి పంపిస్తా అన్నప్పుడు మీరే అక్కడ కాల్ తీసుకోవాల్సి వస్తుంది, అవును, లేకపోతే పాపం వీళ్ళు వాళ్ళు ఆగమైపోతారు. అవును. యాక్చువల్ గా ఏంటంటే అట్లాంటి కేసెస్ చాలా రేర్, రేర్. యా. చాలా అంటే చాలా రేర్. బట్ ఇంకొకటి మనం దానికి ఏం చేస్తామంటే పిల్లలతో పాటు నేను ట్రావెల్ అవుతాను జార్జియాకి. ఓకే. వెళ్ళి వీళ్ళని అక్కడ అకామిడేట్ చేసి 15 days నేను పిల్లలతో పాటు అక్కడ ఉండి వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్, తర్వాత వీళ్ళకి అక్కడ టీఆర్సీ ప్రాసెస్ అంతా దగ్గరుండి చూసుకొని, ఓకే. వీళ్ళు అక్కడ కొంచెం హోమ్ సిక్నెస్ ఉంటుంది ఇక్కడ నుంచి అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత. డెఫినెట్లీ. సో 15 days నేను అక్కడ ఉండి వీళ్ళని కంఫర్టబుల్ చేసి దెన్ ఓన్లీ ఐ విల్ కమ్ డౌన్. ఆ తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత కూడా ఐఎమ్ జస్ట్ ఏ కాల్ అవే. ఎప్పుడు ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా నాకు Okay. కాల్ చేసినా మేమేంటంటే అక్కడ ఆల్రెడీ వీళ్ళతో మనం టైఅప్ అయి ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా విత్ ఇన్ 12 to 24 hours లో మనం రిజాల్వ్ చేస్తాం. తల్లిదండ్రులకి కానీ లేకపోతే ఎంబీబీఎస్ ఓవర్సీస్ బయట ఎక్కడ చేయాలనుకుంటున్న పిల్లలకి కానీ మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి? అంటే ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి మాకు ఇక్కడ ఇండియాలో సీట్ రాలేదు అని బాధపడుతున్నారు, లేదా బి కేటగిరీలో 60 లక్షలు పెట్టడానికి రెడీ అయిపోయారు, అలాంటి పేరెంట్స్ ఒక్క సెకండ్ జార్జియా గురించి ఆలోచించండి. ఎందుకంటే జార్జియాలో డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ని నేను మీ ముందు ఈ రోజు తీసుకొచ్చాను. ఎస్. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా మీరు జార్జియాలో ఎవరిని కలుస్తారు, ఎవరితో చేస్తారు, అసలు వీళ్ళు ఆథరైజ్డా కాదా అని మీకు చాలా చాలా అనుమానాలు ఉంటాయి. సో అవన్నిటిని మీరు డైరెక్ట్ గా పక్కన పెట్టేసి మీరు గనక మమ్మల్ని అప్రోచ్ అవుతే మీ అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మొత్తం మీ వీసా ప్రాసెస్, మీ మొత్తం మేము దగ్గరుండి చూసుకుంటాం. అదే విధంగా మీకు ఏదైతే మన ఇండియాలో బి కేటగిరీకి మీరు 60 లక్షలు పెట్టడానికి రెడీ అయ్యారో దానికి మీకు దాదాపుగా 40% బడ్జెట్లో, అంటే 20 to 27 lakhs బడ్జెట్లో ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ ఆఫ్ 6 years కి నేను ఫీజు అనేది నేను మీకు చేపిస్తాను. దాంట్లో కూడా మీకు ఫుడ్, అకామిడేషన్, హాస్టల్ అన్ని కలుపుకున్నా కూడా ఒక 35 lakhs బడ్జెట్లో మీ ఎంటైర్ 6 years ఆఫ్ ఎంబీబీఎస్ విత్ ఎంసీఐ కోచింగ్ అనేది మీకు అయిపోతుంది. ఓకే. సో మన ఇండియాలో 60 లక్షలు పెట్టే ప్రతి పేరెంట్ బి కేటగిరీ కానీ లేదా ₹1 కోటి పెట్టే వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచించవచ్చు దీని గురించి. ఎందుకంటే జస్ట్ ఒక 35 lakhs బడ్జెట్లోనే కంప్లీట్గా ఎంబీబీఎస్ మన ఇండియా కంటే హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంట్రీ, గ్లోబలీ మంచి ఎక్స్పోజర్ ఉన్న కంట్రీ, అమెరికన్ హాస్పిటల్స్ ఉన్న కంట్రీ, అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజెస్లో వీళ్ళు చదివితే మన ఇండియాలో చదివిన డాక్టర్స్ కంటే కూడా మంచి సెటిల్మెంట్ ఆప్షన్స్తో వీళ్ళు యూకే, యుఎస్, దుబాయ్
ఆర్ ఎంటైర్ యూరోప్ లో ఎక్కడైనా సెటిల్ అవ్వడానికి వీళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. మేడం యాక్చువల్గా అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఈ రెండిట్లో కూడా మన పిల్లల్ని మీరు అడ్మిషన్ ఇప్పిస్తారు చదివించడానికి అని ఇందాక మనం అన్నాం. సో అక్కడ గవర్నమెంట్ అంటే ఎట్లుంటుంది అంటే బేసిక్గా అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ కానీ సేమ్ ఉంటాయా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది మాకు. సో ఎట్లుంటుంది? ఇక్కడ మనం అబ్రాడ్ లో తీసుకుంటే అండి గవర్నమెంట్ కి ప్రైవేట్ కి పెద్దగా తేడా ఏముండదు. ఎందుకంటే Okay. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అయిపోయి ఉంటారు. సో కాబట్టి అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా మనకి పేషెంట్స్ అట్లాగే ఇన్ఫ్లో ఉంటుంది. ఓకే అదే విధంగా ప్రైవేట్ లో కూడా అదే విధమైన ఇన్ఫ్లో ఉంటుంది. ఓకే అండ్ ప్రతి కాలేజ్ కి కూడా ఒక హాస్పిటల్ అనేది కంపల్సరీ. మన ఇండియాలో ఒక హాస్పిటలే ఉంటుంది, అక్కడ 11-12 హాస్పిటల్స్ ఒక్కొక్క కాలేజ్ కి, ఓ మై గాడ్. ఓకే 11-12 హాస్పిటల్స్ వాళ్ళకి అటాచ్ అయి ఉంటాయి. ఓకే సో దాని వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు ఇంకా ఎక్స్పోజర్ ఉంటుంది. అదే మీరు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నారనుకోండి, జార్జియాలో అకాకి కాలేజ్ ఉంది, అండ్ ఇలియా కాలేజ్ ఉంది, బతోమి ఉంది, అదే విధంగా టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ జార్జియా. సేమ్ అదే రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే రకమైన పేషెంట్ ఇన్ఫ్లో, అదే రకమైన హాస్పిటల్స్ మనకి ఇక్కడ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్సియు, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ అండ్ ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, ఇలాంటి కాలేజెస్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ పిల్లలకి అఫోర్డబుల్ కాస్ట్ లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇండియాలో మనకి ఏ విధంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనకు తక్కువ అవుతుంది అనుకుంటున్నామో, అక్కడ కూడా అదే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయే గవర్నమెంట్ కాలేజ్ అకాకి కాలేజ్ కూడా అక్కడ మనకు చాలా అందుబాటు ఫీజులో ఉంది. అంటే ఒక $2,000 ఫీజులో మనము. సో అడ్వాంటేజ్ ఏంది మేడం ఒకవేళ అక్కడ ప్రైవేట్ లో చదివితే ఆర్ గవర్నమెంట్ లో చదివితే అడ్వాంటేజ్ ఏంది అసలు ఎందుకు చదివితే? అక్కడ మనకి గవర్నమెంట్ కి ప్రైవేట్ కి అండి మనకి ఏమి అంత తేడా అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ కి పర్మిషన్స్ విషయంలో మనకి అన్ని పర్మిషన్స్ అనేవి ఉంటాయి. పాస్ అవుట్ అయిన బ్యాచెస్ ఉంటారు అండ్ ఓల్డ్ యూనివర్సిటీస్. కానీ మనం నార్మల్ గా మనము ఇండియన్ మైండ్ సెట్ లో చూసుకుంటే ప్రైవేట్ అయితే మనకు ఎలా ఉంటుందో ఏమో అని మన ఇండియన్ పేరెంట్స్ అనుకుంటారు. కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ కి గవర్నమెంట్ కి ఎటువంటి తేడా ఉండదు. రెండు యూనివర్సిటీస్ లో కూడా అన్ని పర్మిషన్స్ ఉంటాయి అండ్ అన్ని కాలేజెస్ కూడా WHO అండ్ NMC అప్రూవ్డ్ యూనివర్సిటీస్. అండ్ మీరు అన్ని యూనివర్సిటీస్ ని కూడా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లో చెక్ చేసుకోవచ్చు. అన్నిటికీ అన్ని పర్మిషన్స్, ECFMG పర్మిషన్స్ కూడా అన్ని కాలేజెస్ కి ఉన్నాయి. సో సోఫియా, అకార్డింగ్ టు యూ, what are the best colleges there? It may be government and private. Okay, let me say two. First, let me know the government colleges, the best according to you, like affordable thing or the infrastructure and the case sheets and all. According to all these, which are the best? In Georgia, we have a couple of universities who have government universities who have a medical program, and the best whose most of the Indian students are choosing, and the university is affordable for international students, is Akaki Tsariteli State University in city Kutaisi, the most beautiful city. Yes, then the university is 90 years old. But the huge facilities university have, modern technologies, oven clinic, lectures is really amazing, academic team, everybody trying to make this all students happy, and environment is a very warm for international students. We are making some admissions there also in that college, right? Yes, in that university. Right. So and when it comes to private universities, which is the best one? In Georgia, we have a variety of private universities, and they have a variety of tuition fees. But however, we are working, and the most of Indian students are choosing, and they are happy with the private university. It's a Georgia National University. Yeah, the infrastructure, clinical studies, practical studies, the lecturers, they are very, very happy about Georgia National University. అండ్ ఫైనలీ మ్యామ్, ఫైనలీ ఒక క్వశ్చన్ నాకు ఏంటి అని అంటే, కొంతమంది స్టూడెంట్స్లో కొంతమంది పేరెంట్స్లో ఒక హెసిటేషన్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు అంటున్న ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్లో వీళ్ళకి వచ్చే క్వాలిఫికేషన్ మార్క్స్కి కొంచెం దూరంగా, బట్ ఒక మంచి కాలేజ్లో, లోకల్లో ఒక కాలేజ్లో సీట్ దొరకడానికి కొంచెం దగ్గరలో ఎక్కడైనా మధ్యలో మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో వేరే స్టేట్స్లో సీట్ వచ్చింది. ఇలాంటి వాళ్ళు అనుకుంటారు అక్కడ చదువుకునే బదులు ఇంకెక్కడన్నా దూరం చదువుకుంటేనే అట్లీస్ట్ పిల్లలు కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు కమ్యూనికేషన్ ఇవన్నీ నేర్చుకుంటారు అని చెప్పేసి ఆలోచిస్తారు కొందరు. ఇట్లా ఆలోచించే వాళ్ళకి
మీరు చెప్పేది ఏంది? అంటే వాళ్ళు ఒకవేళ అడుగుతారు కదా మేడం మాకు కూడా అంతేనా మేడం ఫీజు మీరేమైనా తగ్గిస్తారా లేకపోతే ఇంకేమైనా అడ్వాంటేజ్ ఉంటాయా మాకు ఇట్లా అడిగే వాళ్ళకి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి, ఇప్పుడు మనకు కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మన Okay. దగ్గర. సో ఎవరికైతే మోర్ దాన్ 280 మార్క్స్ నీట్లో వస్తుందో ఓకే వాళ్ళందరికీ నేను స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అదే విధంగా కాలేజ్ సైడ్ నుంచి కూడా మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. సో ఈ పిల్లలు గనక అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ లో టాప్ చేసుకుంటే సెకండ్ సెమిస్టర్ ఫీజ్ లో వీళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. ఓకే అలా టాప్ కాలేజ్ మొత్తంలో కూడా 10 నుంచి 15 మంది పిల్లలకి డైరెక్ట్ కాలేజ్ వాళ్ళు ఇస్తున్నారు. నేను కూడా పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది 280 అబౌవ్ నీట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి నేను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వెరీ నైస్. సో సోఫియా ఫైనలీ హౌ డు యూ వాంట్ టు ఇన్వైట్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ టు జార్జియా? First, who's looking to become a doctor? Georgia is a really the best destination for those students. For us, the Georgian education system and universities, our priority is to give those international students the best education because they are our faces in the world. And we are trying our best, and we are very familiar for international students and particular Indian students. We Georgians and Indians, we love so much each other. And just in Georgian universities, we are trying our best to give them lots of opportunities. I mean, international programs, scholarships, the particular local programs. That's we are so welcome for Indian students, and we are doing our best. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Thank సో you. మచ్. Thank థ్యాంక్ యూ you. సో మచ్ సోఫియా. Thank you. సో చూసారు కదా అది ముచ్చట. జార్జియాలో చదువుకోవాలి, అది కూడా ఎట్లా ఏంది ఏం చేయాలి, ఎంత ఫీజులు ఉంటాయో, ఎంత సేఫ్టీ ఉంటుందో, అసలు ఏ కన్సల్టెన్సీ కంపెనీని నమ్మాలి, ఇన్ని డౌట్లతోని ఎవరన్నా ఎదురు చూస్తున్నట్టయితే వాళ్ళకి కంపల్సరీ మేము పెట్టిన ఈ ముచ్చట బాగా పనికొస్తుంది. అండ్ ఒకవేళ మీరు కూడా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి మేము మాట్లాడాలనుకుంటున్నాము అని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ పలానా వి గ్రో ఓవర్సీస్ కంపెనీ వాళ్ళ నంబర్సే అవి డైరెక్ట్గా. సో వాళ్ళకే ఫోన్ చేసి మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అన్ని తీసుకోవచ్చు, మీకు ఏ డౌట్లు ఉన్నా అడగవచ్చు, లేదంటే వాళ్ళ ఆఫీస్కి పోయి కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు. ఇట్లాంటి వాటి కోసం అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాం కాబట్టి మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.